హలో అండి. ద హిందూ పేపర్ 7th March 2024 సుడోకు అండి. సో, ఈ పజిల్‌ని చూసినట్లయితే చూడండి, మనకి ఈ గ్రిడ్‌లో 3 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 3 ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 3 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇలా 2 గ్రిడ్స్‌లో కానీ వచ్చిన నెంబర్ రాని ప్లేసెస్‌లో ఫిల్ చేయడానికి మాత్రం ట్రై చేస్తున్నానండి. ఓకే. అండ్ చూడండి, మనకి 8 అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో, 8 ఎక్కడైనా ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, నేను ఈ కాలమ్ వైస్ ఫిల్ అవుతుందేమో చూస్తున్నానండి. ఎందుకంటే మనకి ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్ ఇక్కడ 8 ఉంది. సో, 8 ఇక్కడైతే రాదు. ఓకే. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 8 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ 2 బాక్సెస్‌కి తీసుకుంటే చూడండి, ఈ రోలో 8 ఉంది. సో, 8 ఇక్కడ రాదు. 8 రావడానికి మనకు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. చూడండి, సేమ్ ఇదే 8ని నేను ఈ గ్రిడ్ వైస్ తీసుకున్నప్పుడు రావట్లేదు. చూడండి, ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. కానీ మనకు ఈ 2 బాక్సెస్ అనే ఆప్షన్ వస్తుంది. సో, అప్పుడు నేను దానికి ఏం చేసింది, ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 8 ఫిల్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో లేదు ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ కాలమ్ చూస్తున్నానండి. ఈ కాలమ్ తీసుకుంటే మనకి 4 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2, 3, 4 వచ్చేసాయి. 5 రాలేదు, 6 వచ్చేసింది, 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. ఓకే. సో, మనకు 1, 5, 7, 9 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే అయితే మనకి గ్రిడ్‌లో ఓన్లీ 7 ఉంది. అంటే 7 మాత్రమే రాదు. 1 కానీ, 5 కానీ, 9 కానీ 3 నంబర్స్‌లో ఏదైనా నెంబర్ రావడానికి ఆప్షన్ ఉంది. ఓకే. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుందాం. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే అయితే మనకి గ్రిడ్‌లో కానీ, రోలో కానీ 1, 5, 7, 9 నంబర్స్ అయితే లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకు 1 రాలేదు. సో, 1 తీసుకుంటే మనకి ఈ రోలో 1 ఉంది. సో, 1 ఇక్కడైతే రాదు. ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ నెంబర్ ఏంటి, 5 రాలేదు. ఓకే. 5 ఈ గ్రిడ్‌లో ఉంది కాబట్టి 5 రాదు. అండ్ 7 రాలేదు. ఓకే. సో, మనకు 7 అయితే ఈ గ్రిడ్‌లో కానీ, రోలో కానీ లేదు. అంటే 7 రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ 9 రాలేదు అనుకున్నాం. ఈ రోలో 9 ఉంది. సో, ఇలాగ మనం ఏదైనా ఎంప్టీ బాక్స్ తీసుకొని, ఓకే. సో, దానికి ఏ నెంబర్స్ రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉందో చూసామనుకోండి. ఇప్పుడు మనకు 4 నంబర్స్ రావాలి. 1, 5, 7, 9. బట్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో 1 అండ్ 9 ఉన్నాయి కాబట్టి 1 అండ్ 9 రావు. అండ్ ఈ గ్రిడ్‌లో 5 ఉంది కాబట్టి 5 కూడా రాదు. సో, మనకి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటిది, ఓన్లీ 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ 7 ఫిల్ చేశాను కదా! ఈ 2 గ్రిడ్స్‌లో 7 వచ్చేసింది. సో, ఈ గ్రిడ్‌లో 7 రాలేదు కాబట్టి ఫిల్ అవుతుంది చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 8 లేదు. సో, మనకి ఈ 2 గ్రిడ్స్‌లోనూ 8 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 8 ఉంది కదా! 8 ఫిల్ అవుతుంది చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ కాలమ్ తీసుకుందాం. ఈ కాలమ్ తీసుకుంటే మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7, 8 వచ్చేసి 9 రాలేదు. 3, 6, 9 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకి గ్రిడ్‌లో 9 ఉంది. సో, 9 అంటే ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అంటే 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్స్ వచ్చేసి అయితే 3 అండ్ 6. సో, 3 అండ్ 6 చూసుకుంటే చూడండి, మనకి ఈ రోస్‌లో అయితే 3 అండ్ 6 కానీ గ్రిడ్‌లో కూడా లేవు. అంటే 3, 6 పెయిర్ ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ అవుతుంది కాబట్టి నేను ఈ 2 బాక్సెస్‌లో 3 అండ్ 6 పెయిర్‌నైతే రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనకు ఈ గ్రిడ్‌లో 7 లేదు కదా! 7 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఎందుకంటే మనకి ఎక్కువగా 7 నంబర్ అయితే వస్తుంది, ఫిల్ చేస్తున్నాం కదా! అందుకని ఇందులో 7 రాలేదు కాబట్టి నేను 7 ఫిల్ అవుతుందని చూస్తున్నాను. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనకు ఈ గ్రిడ్‌లో 5 రాలేదు కదా! 5 ఫిల్ అవుతుంది చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడు ఈ రోలో 2 లేదు కదా, 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. నేను ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా ఉన్న నంబర్ దానిలో రాని నంబర్స్‌ని చూస్తున్నాను. ఓకే. సో, ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ రోలో తీసుకుంటే మనకు 2 ఎంప్టీ బాక్సెస్ కదా! రాని నంబర్ చూస్తే 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు చూడండి. మిగిలిన నంబర్స్ వచ్చాయి 4, 5, 6, 7, 8, 9. సో, 1 అండ్ 3 నంబర్స్. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ గ్రిడ్‌లో అయితే 1 అండ్ 3 లేదు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా ఈ గ్రిడ్‌లో కానీ, కాలమ్‌లో కానీ 1 అండ్ 3 నంబర్స్ అయితే లేవు. సో, మనకి ఇప్పుడు ఈ రో వైస్ తీసుకుంటే అయితే 1 కానీ, 3 కానీ ఫిల్ అవ్వట్లేదు. ఓకే. సో, సేమ్ నంబర్ ఈ గ్రిడ్‌లో తీసుకుంటే నాకు 3 నంబర్ రాలేదు. ఓకే. సో, ఈ గ్రిడ్ వైస్‌గా మనం 3 ఫిల్ చేయడానికి ట్రై చేస్తే చూడండి ఈ రోలో 3 ఉంది. సో, 3 ఈ 2 బాక్సెస్‌లోనూ ఫిల్ అవ్వదు. అంటే 3 రావడానికి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోలో 3 ఫిల్ అయిపోయింది కదా! అంటే ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, 1 అండ్ 3 నంబర్‌ని మనం ఈ రో వైస్ ఫిల్ చేయడానికి ట్రై చేయలేదు. కానీ సేమ్ ఈ గ్రిడ్ వైస్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 3 అనే ఆప్షన్ వచ్చేసింది. సో, ఇక్కడ 1 ఫిల్ అయిపోయింది. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్‌లో తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నంబర్ చూద్దాం. 1 రాలేదు, 2, 3, 4, 5 వచ్చేసాయి, 6 రాలేదు. సో, 1 అండ్ 6 నంబర్స్ చూడండి మనకి ఈ కాలమ్‌లో అయితే 1 కానీ, 6 కానీ లేవు. సో, 1 అండ్ 6 పేర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇక్కడ మనం 1, 6 పేర్‌ని రాసాం. ఓకే. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 6 లేదు కదా! 6 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, అండ్ ఇక్కడ మనకి ఈ 2 బాక్సెస్ ఆప్షన్ ఉంది. కానీ మనం ఈ రోలో 1 అండ్ 6 పేర్‌ని రాసుకున్నాం. అంటే ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 6 నంబర్ అయితే ఫిల్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఈ రో వైస్‌గా మనకు 6 వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఈ బాక్స్‌లో కూడా 6 రాదు. అంటే 6 ఇక్కడ ఫిల్ అయిపోతుంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూడండి. ఈ రో తీసుకుంటే మనకు 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 రాలేదు, 5, 6, 7, 8 వచ్చేసాయి, 9 రాలేదు. ఓకే. సో, 2, 3, 4, 9 నంబర్స్ రాలేదు. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకు గ్రిడ్‌లో 2 ఉంది. సో, 2 రాదు. అండ్ 3 ఉంది ఆల్రెడీ కాలమ్‌లో. సో, 3 రాదు. 4 కూడా రాలేదు కదా! సో, 4 రావడానికి మనకు ఆప్షన్ ఉంది. అండ్ 9 కూడా కాలమ్‌లో ఉంది. సో, 2, 3, 4, 9 నంబర్స్‌లో 2, 3, 9 నంబర్స్ రావు. అంటే రావడానికి మనకి ఈ బాక్స్‌లో ఆప్షన్ ఉన్నదేంటి ఓన్లీ 4. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూడండి. ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు ఈ కాలమ్‌లో 7, 4, 9 నంబర్స్ ఉన్నాయి. ఓకే. సేమ్ ఈ రోలో కూడా మనకు 7, 4, 9 నంబర్స్ ఉన్నాయి. ఓకే. ఈ గ్రిడ్‌లో మనకు 7, 4, 9 నంబర్స్ రాలేదు కాబట్టి ఈ 7, 4, 9 నంబర్స్ 3 నంబర్స్‌తో ట్రిపుల్ ఎక్కడైనా మనం ఫిల్ చేయొచ్చేమో చూద్దాం. ఓకే. ఈ రోలో 7, 4, 9 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఎంప్టీ బాక్సెస్‌లోనూ 7, 4, 9 నంబర్స్ రావు. అండ్ ఈ కాలమ్‌లో కూడా సేమ్ 7, 4, 9 ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్‌లోనూ రావు. చూడండి మనకి ఇంకా 3 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. ఓకే. సో, ఈ 3 బాక్సెస్‌లో రిమైనింగ్ 3 బాక్సెస్‌లో 7, 4, 9 నంబర్స్ ఫిల్ అవ్వాలి. ఓకే. సో, చూద్దాం. మనకి ఇక్కడైతే ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అయితే లేవు కాబట్టి మనకి ఈ 3 బాక్సెస్‌లో 7, 4, 9 అనే ట్రిపుల్ ఫిల్ అవుతుంది. అది నేను రాస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ గ్రిడ్‌లో తీసుకుంటే మనకు 8 రాలేదు. సో, ఈ రోలో 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో కూడా ఈ కాలమ్‌లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 రావడానికి మనకి ఈ 2 బాక్సెస్ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 నేనైతే ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఈ రోలో ఈ 8ని మనం ఈ 2 బాక్సెస్‌లో వస్తుందని రాసుకోవడం వల్ల మనకి ఈ గ్రిడ్‌లో 8 రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 8 ఫిల్ అయిపోతుంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే మనకు ఇందులో 1, 5, 8 నంబర్స్ లేవు. సో, నేను ఆ నంబర్స్‌ని ఎందుకు చూస్తున్నా అంటే చూడండి మనకు ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే 1, 5, 8 నంబర్ ఉంది. అంటే ఈ బాక్స్‌లో మనకు 1, 5, 8 నంబర్స్ రావు.
అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 5, 8 ఉంది అండ్ ఈ గ్రిడ్లో 1 ఉంది. సో ఈ ఎంటీ బాక్స్లో అయితే మనకు 1, 5, 8 నంబర్స్ రావు. అంటే చూడండి ఈ బాక్స్లోను 1, 5, 8 నంబర్స్ రావు. ఇంకా ఈ 3 రిమైనింగ్ బాక్సెస్ ఉన్నాయి మనకు. ఓకే, సో ఈ 3 రిమైనింగ్ బాక్సెస్లో మనకు 1, 5, 8 నంబర్స్ ఫిల్ అవుతాయి. ఓకే, సో నేను ఆ నంబర్స్ని రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇండివిజువల్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు 1, 5, 8 నంబర్స్ ఫిల్ అవ్వాలి. సో ఆల్రెడీ మనకి ఈ రోలో 8 ఉంది కాబట్టి ఐదర్ 1 కానీ 5 కానీ నంబర్ మాత్రమే ఫిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో ఓన్లీ 1, 5 మాత్రమే ఫిల్ అవుతుంది. ఈ బాక్స్ తీసుకుంటే మనకు 1, 5, 8 ఏదైనా నెంబర్స్ 3 నెంబర్స్ ఫిల్ అవడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో 1 ఉంది కాబట్టి ఓన్లీ 5 కానీ 8 కానీ మాత్రమే ఫిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 3 బాక్సెస్ ఉన్నాయి కదా, సో వీటిల్లో ఈ ట్రిపుల్ కదా, ఇప్పుడు 3 నెంబర్స్కి 3 బాక్సెస్ ట్రిపుల్. సో దీన్ని నేను పెయిర్ చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నానంటే ఇందులో 1 and 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ బాక్స్లో కూడా మనకు 1 and 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మనం ఈ రెండింటి 1 and 5ని పేర్ చేసి 8ని ఎలిమినేట్ చేసినా కూడా మనకు ఈ గ్రిడ్లో మళ్ళీ 8 రావడానికి ఆప్షన్ ఉంది. ఓకే, అండ్ కాలంలో కూడా మనకి ఇక్కడ 8 రావడానికి ఆప్షన్ ఉంది. సో నేను ఈ 1 and 5ని ఈ 2 బాక్సెస్కి పేర్ చేస్తున్నాను. అంటే ఈ 2 బాక్సెస్లో 1 and 5 నెంబర్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. సో ఈ ఎక్స్ట్రా నెంబర్ ఉంది కదా, దీన్ని సర్కిల్ చేస్తున్నాను నేను 8ని. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ 2 బాక్సెస్లో ఈ బాక్స్లో మనకి 8 అనే ఆప్షన్ పోయింది. సో ఈ గ్రిడ్ వైజ్గా మనకు 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లో 8 ఫిల్ అయిపోతుంది. ఓకే, సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కాలమ్ వైజ్ తీసుకుంటే చూడండి, మనకి ఇక్కడ 1, 5 ఈ 2 బాక్సెస్లో ఫిల్ అయిపోతాయి. సో 5 ఈ 2 బాక్సెస్లో ఫిల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు 5 రావడానికి ఆప్షన్ లేదు. అంటే ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటిది, ఓన్లీ 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే మనకు 7, 4 నెంబర్ 9 నెంబర్స్ అయితే ఈ 3 బాక్సెస్లో ఫిల్ అయిపోతాయి. 1, 5 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఇంకా ఈ 1 ఎంటీ బాక్స్ ఉంది. ఓకే, సో 1 ఇక్కడ వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 రాలేదు చూడండి. సో అండ్ 4 ఈ బాక్సెస్లో ఫిల్ అయిపోతుంది, 5 వచ్చేసింది, 6 వచ్చేసింది, 7 ఈ బాక్సెస్లో ఫిల్ అయిపోతుంది, 8 వచ్చేసింది, 9 వచ్చేసి. సో 3 రాలేదు. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం ఈ రో రిలేటెడ్గా 3 and 6 పేర్ రాసుకున్నాము. సో ఆల్రెడీ రోలో 3 వచ్చేసింది కాబట్టి ఇంకా రావాల్సిన నెంబర్ 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇక్కడ 3. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో చూడండి, ఈ గ్రిడ్ తీసుకుంటే మనకి ఇందులో 3 రాలేదు. ఓకే, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 3 ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైజ్గా తీసుకుంటే మనకు ఇంకా 1, 5 ఇక్కడ ఫిల్ అయిపోతుంది అండ్ 2 రాలేదు చూడండి. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో తీసుకుంటే మనకు 1, 2 వచ్చేసింది, 3 రాలేదు. సో ఈ రోలో 3 ఉంది కాబట్టి ఇక్కడ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 3 ఇక్కడ రావడానికి మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సేమ్ ఈ గ్రిడ్లో కూడా 3 రాలేదు కదా, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో తీసుకుంటే 9 రాలేదు కదా, ఈ రోలో 9 ఉంది కాబట్టి ఇక్కడ రాదు అండ్ ఇక్కడ మాత్రమే 9 రావడానికి ఆప్షన్ ఉంది. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో 9 లేదు. సో ఈ రోలో 9 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ రోలో చూడండి, ఈ రోలో మనకు 2 లేదు కదా, సో ఈ గ్రిడ్లో 2 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ గ్రిడ్లో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ రోలో 4 రాలేదు, ఈ గ్రిడ్లో 4 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1, 2, 3, 4, 5 రాలేదు. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో తీసుకుంటే మనకు 2 ఎంప్టీ బాక్సెస్ 1 అండ్ 4 రాలేదు చూడండి. 2, 3, 5, 6, 7, 8, 9 సో 1 అండ్ 4 ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో ఆల్రెడీ 4 ఉంది. సో 4 ఇక్కడ రాదు. 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్‌లో వచ్చేసి ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్, రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 వచ్చేసింది, 4 రాలేదు. 5, 6, 7, 8, 9 రాలేదు. సో 4 అండ్ 9 నంబర్స్‌కి ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి గ్రిడ్‌లో 4 ఉంది. సో 4 ఇక్కడ రాదు. 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. మనం అనుకున్నాం కదా 7, 4, 9 నంబర్స్‌లో మాత్రమే ఫిల్ అవుతాయి అనేసి. సో 4 ఇక్కడ ఫిల్ అయిపోయింది. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఈ 3 బాక్సెస్‌లో మనం 7, 4, 9 అనుకున్నాం కదా! 4 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఓకే. ఈ బాక్స్ తీసుకుంటే ఆల్రెడీ 4 వచ్చేసింది. ఈ రోలో 9 వచ్చేసింది. సో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో తీసుకుంటే రాని నంబర్స్ వచ్చేసి 2 అండ్ 5 చూడండి. రోలో 5 వచ్చేసింది. సో 5 ఇక్కడ రాదు. 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోలో తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నంబర్స్ వచ్చేసి 1 రాలేదు. 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాలేదు. సో 1 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో ఆల్రెడీ 9 వచ్చేసింది. సో 9 ఇక్కడ రాదు. 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూసుకుంటే 1 వచ్చేసింది. 2 రాలేదు చూడండి. సో 2 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్ తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు. 2, 3, 4 రాలేదు చూడండి. 5, 6, 7, 8, 9 సో 1 అండ్ 4 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 4 వచ్చేసింది. సో 4 ఇక్కడ రాదు. 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ గ్రిడ్‌లో తీసుకుంటే 5 అండ్ 6 నంబర్స్. ఓకే. సో 1, 2, 3, 4, 5 అండ్ 6 సో ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 6 వచ్చేసింది. సో 6 ఇక్కడ రాదు. 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ మనం ఈ రోలో 1 అండ్ 5 పేర్ వస్తుంది అనుకున్నాం కదా! ఆల్రెడీ 5 వచ్చేసింది. సో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ అండ్ ఇప్పుడు ఈ రో వైస్ చూసుకోండి. రో వైస్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ వచ్చేసి 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ 2, 3, 4, 5 రాలేదు. 6 వచ్చేసి 7 రాలేదు. సో 5 అండ్ 7 నంబర్స్ చూడండి ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్ ఈ కాలమ్‌లో ఆల్రెడీ 7 వచ్చేసింది. సో 7 ఇక్కడ రాదు. 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం 1, 6 పేర్ రాసుకున్నాం కదా! ఆల్రెడీ కాలమ్‌లో 1 వచ్చేసింది. సో ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 1 అండ్ 6 పేర్లు 1. చూడండి ఇప్పుడు ఈ కాలమ్ వైస్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ 1, 2, 3, 4, 5, 6 రాలేదు చూడండి. 7, 8, 9 సో 6 రాలేదు. 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ బాక్స్‌లో గ్రిడ్ వైస్ తీసుకున్నాం. కాలమ్ వైస్ తీసుకున్నాం. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 రాలేదు. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇవండి హిందీ పేపర్ 7th March 2024 సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.